రైట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్ గా ఈ రోజు మన ఈ వీడియోలో మాట్లాడబోయేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ ఆయన ఒక గొప్ప మనసు అనేది ప్రతిసారి మనం చూస్తానే ఉన్న గతంలో ఎన్నో వరదలు కానీ ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి చోట కూడా ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోగా టాప్ హీరోగా ఉండి కూడా ఎన్నో కోట్ల రూపాయలు అనేది విరాళంగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే గతంలో చూసుకుంటే చెన్నై వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు అలా ఎన్నో చోట్ల ఆయన సొంత డబ్బు, ఆయన సొంత కష్టార్జితం అనేది కొన్ని కోట్ల రూపాయలు అనేది ప్రజలకు కానీ లేకపోతే ఇలాగ వరదలు వచ్చినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన అయితే సహాయం చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్ గా చూసుకుంటూ కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి కూడా ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఏపీ డిప్యూటీ సీఎం కింద ఆయన ఉండి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యుల కింద పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన అయితే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వరదల బాధితంగా విజయవాడ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయార్థం కింద సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ₹1 కోటి అనేది విరాళం ప్రకటించడం అనేది జరిగింది. ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన అయితే ఒక స్టార్ హీరో కింద, ఒక సినిమా యాక్టర్ కింద అయితే ఎన్నో గుప్తధనాలు అయితే చేయడం అయితే జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాడు హోదాలో ఉండి కూడా ఆయన ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా ఆయన అయితే ఇలా దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు వరకు ఏ లీడర్ కూడా, అంటే ఇటు రాజకీయ పదవిలో ఉండి కూడా ఎవరు కూడా ₹1 దానం చేసినట్టు, ఈవెన్ అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఆయన సీఎం కింద చేశాడు. ఏ రోజు కూడా ₹1 పంచినట్టు కూడా ఎక్కడైతే మనం అయితే చూడలేదు. అంతసేపు ప్రభుత్వ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు పంచడం అనేటట్టు ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆయన వంతు సొంత కష్టార్జితం, ఆయన యొక్క వ్యక్తిగత అంటే సినిమాలు తీసిన సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అడ్డం పెట్టుకొని ఆయన అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం కోసం అయితే ₹1 కోటి విరాళం అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఒక గొప్ప నాయకుడు ఎలా ఉంటాడని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ కింద అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రాజకీయ వ్యవస్థ కానీ, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక లీడర్షిప్ అనేది ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద ఆయన యొక్క పనితనం అనేది ఈ రోజు చాలా మందికి ఒక గొప్ప విధానాన్ని, ఒక గొప్ప నడవడికను నేర్పుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు అలా ఉంటాయని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన కీలక పదవిలో ఉండి కూడా ₹1 కోటి విరాళం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు చాలా మంది మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. కానీ ఎవరు కూడా ₹1 సహాయం చేసినట్టు కూడా, అంటే వాళ్ళ వ్యక్తిగత సొమ్ము ఎక్కడ కూడా సహాయం చేసినట్టు ఎక్కడా లేదు. కానీ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఆయన ఒక స్టార్ హీరో కింద ఉండి ఒక గొప్ప పదవిలో ఉండి కూడా ఆయన స్వయాన ఆయన సొంత డబ్బు అనేది ₹1 కోటి విరాళంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి. ఇందుకే పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ అనేది ఎంత ఎక్కువగా ఉంది. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ స్టార్ హీరోకి, ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గారు ఎవరికి కూడా లేనంత ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉందంటే అది ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ బిల్డ్ చేసుకునే విధానం ఉంటుంది. ఆయన నీతి నిజాయితీ, ఆయన యొక్క నడవడికను బట్టే ఆయనకి ఈ రోజు ఇంత మంచి పేరు వచ్చిందంటే కారణం, ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఆధారపడి ఉన్నారంటే, ఆయనకి ఇంత ప్రజాదరణ ఉందంటే కారణం ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన యొక్క నడవడిక అనేది చాలా ముఖ్యమైనదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే రోజు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా చాలా గొప్ప గొప్ప పదవుల్లో ఖచ్చితంగా అధిరోహిస్తాడు. ఖచ్చితంగా ఆయన అనుకున్న స్థాయిలో ఆయన అయితే కూర్చుంటాడు. అంతేకాకుండా ప్రజలకి ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నాడు, ఎంతవరకు మంచి చేయగలుగుతున్నాడు అనేది రేపటి రోజులు ఇంకా చూస్తారు. ఆయన పనితనం అనేది ఇంకా స్టార్టింగ్ లో ప్రభుత్వం మొదలయ్యి ఇంకా 3 నెలలు అయింది. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్ గా ప్రతి దాని మీద కూడా ఒక క్షుణ్ణమైన రివ్యూ తీసుకుంటూ ఒక్కొక్కటి ఓపిక్ గా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ నెక్స్ట్ 1 year దాటేటప్పటికి పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన అంటే ఏంటో అనేది ఖచ్చితంగా చూపెడతాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని అంటే ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని మనం అయితే చెప్పుకోవచ్చు.